హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నా పేరు శారద, మాది కరీంనగర్. నేను పత్రి సార్ రాసినటువంటి తులసీదళం బుక్ గురించి తను స్వయంగా స్వహస్తాలతో రాసినటువంటి బుక్ గురించి రోజు కొద్దిగా మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. మనం తులసీదళం అనే సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు కొంత ఇంట్రొడక్షన్ దాని గురించి. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. తులసీదళం అనగానే మనకు ఒక స్టోరీ తెలుస్తుంది కదండి. కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, అది ఇందులో వస్తుంది. సార్ చెప్పారు దాని గురించి. సార్ ఒకరోజు, అంటే అది November 13, 1994లో పిరమిడ్ మాస్టర్స్ అందరితో కలిసి పీలేరు వెళ్తున్నారు అన్నట్టు. అప్పుడు సార్కి ఒక థాట్ వచ్చింది. అవును, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదా, మరి పిరమిడ్ మాస్టర్స్ది ఏ మతం అని. అంటే పిరమిడ్ మాస్టర్స్ లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు కదా. అంటే ఎవరైనా కూడా ధ్యానం చేయవచ్చు అని కదా మనది. కాబట్టి సార్కి మరి పిరమిడ్ మాస్టర్లది ఏ మతం అని ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళంతా ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ మంచి కోరుకునే వాళ్ళు, అందరి నుంచి నేర్చుకునే వాళ్ళు. అంతేకాకుండా వీళ్ళు తాముగా స్వయంగా ధ్యాన సాధనలో నిమగ్నులైన వాళ్ళు, సత్య శోధన కోసం నిమగ్నులైన వారు. అయితే వీళ్ళ పూర్తి మతం ఏమిటి, మరి వీళ్ళ పూర్ణత్వం ఏమిటి అని అనుకోగానే సరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అది? వీళ్ళందరిది తులసీదళ మతం అని. అలా ఈ మతం గురించి చెప్పాలంటే మనకి ఒక స్టోరీ ఉంది కదా, కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ. అప్పుడు సత్యభామకి పరమసత్యం తెలుసుకోవాలనే కోరిక కలిగింది అన్నట్టు. ఎలా ఉంటుంది పరమసత్యం అని. వెంటనే త్రాసులో వజ్రలహారం వేసింది. వేయగానే లాభం లేదు అనుకొని, తెలియలేదు పరమసత్యం. వెంటనే ఏం చేసింది, వెండి, బంగారు నగలు, అన్ని పాత్రలు అన్నీ కూడా తీసుకొచ్చి అందులో వేసేసింది. అయినా కూడా పరమసత్యం ఆమెకు తెలియలేదు, కనిపించలేదు. పరమసత్యం కనుచూపు మేరలో కూడా. అలాగే ఏం చేసింది, తనకు ప్రాణమైన శమంతకమణిని కూడా తీసుకొచ్చి అందులో ఉంచింది. అయినా కూడా అది అనుమాంత్రం కూడా కదలలేదు. ఇంకేమేం చేయలేక ఎలా తెలుస్తుందని అలాగే నిలబడిపోయింది. అంతలో ఇంకొక తరుణీమణి, అంటే రుక్మిణి గారు వచ్చి తులసి దళాన్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. వెంటనే ఏమైంది, కదిలింది పరమసత్యం. అంటే త్రాసు లేచింది. అక్కడ పరమసత్యం అంటే కృష్ణ భగవానుడు అన్నట్టు. పూర్తిగా బట్ట బయలైపోయింది పరమసత్యం. అంటే వెంటనే ఎవరికైతే పరమసత్యం దృగ్గోచరం అవుతుందో, అనుభవానికి వస్తుందో, అదే తులసీదళ మతం. తులసీదళం అనగానే మనకు 2 ఆకులు, ఒక చిన్న కొమ్మ, 2 ఆకులు ఉంటాయి. ఒక ఆకు పేరేంటి, ఆనాపానసతి. మొదటి ఆకు పేరు నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు. రెండవ ఆకు పేరు ఆనాపానసతి. కాయనుపස්සన విపස්සన అనే ధ్యానం సూత్రం అన్నట్టు. మొదటి ఆకు జ్ఞానానికి మూలమైతే రెండవ ఆకు ధ్యానాగ్నికి మూలం. మొదటి ఆకు గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఎవరికి వారే తమ కష్ట సుఖాన్ని సృష్టించుకుంటున్నారు. అంటే ఆత్మానం అవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపూరాత్మనః. అంటే ఎవరికి వారే కష్ట సుఖాలను సృష్టించుకుంటున్నారు. ఎవరికి వారే బంధువులు, ఎవరికి వారే శత్రువులు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎప్పుడు ఇంకొకరికి ఏమీ చేయలేరు, ఎవరు వచ్చి ఏమీ చేయలేరు. అంతే. ఏది కావాలంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమకూర్చుకోగల సర్వ సమర్థత కలిగి ఉన్నవారే పరమసత్యం. ఇదే జ్ఞానచక్షు యొక్క పూర్ణ సారాంశం. రెండవ ఆకు ఆనాపానసతి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం. దీని వలన దృష్టి నాసికాగ్రంలో, అంటే భూమధ్యలో, మనస్సు తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది. అప్పుడు ప్రాణమయమైన ప్రాణ సంచారాలు నూతనంగా ప్రారంభమవడం అనుభవిస్తాం. ఈ ప్రాణ సంచారాలను శ్రద్ధగా కొంతగా గమనించాలి. ఆ విధంగా గమనించడాన్ని కాయనుపස්සన అంటారు. క్రమక్రమంగా 3వ కన్ను తెరుచుకుంటుంది. దీనినే విపස්සన అంటాం. క్రమక్రమంగా సూక్ష్మ శరీరం కూడా విడిపడుతుంది. ఇతరలోక సంచారం సంభవం అవుతుంది. పరమసత్యం ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆనాపానసతి, కాయనుపස්සన, విపස්සన. చేయవలసిన ఒకనొక ప్రక్రియ ఏంటిది, ధ్యానం. ధ్యానం చేస్తే ఇవన్నీ మనకి వస్తాయి. పూజ, భజన, స్తోత్రాలు, ఉపవాసాలు, తీర్థయాత్రలు, పారాయణాలు, వీటి వల్ల ఏమీ
భౌతిక ఆనందమే కానీ మనకేమి ఏవి సత్యాలు తెలియవు. దేని ద్వారా తెలుస్తుందంటే ఆనాపానసతి. సర్వదేశ కాల పరిస్థితుల్లోనూ గుర్తుంచుకోవాల్సిన పరమ సత్యం ఒకటే. ఏంటది? ఉద్ధరేదాత్మనాత్మానం అని. అంటే చేయవలసిన పరమ ప్రక్రియ ఒకటే, అదే ఆనాపానసతి, కాయానుపස්සన, విపස්සన. ఒక తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని పోలినట్టు మనం ప్రతి ఒక్క దగ్గర నుంచి జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. మనకు ఏది సరైనదో దాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి నుంచి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ తెలుసుకున్నది, అనుభవించింది అందరికీ చెప్పాలి. తెలుసుకోవలసిన, తెలియవలసిన పరమ సత్యం ఒకటే. ఏంటిది? తులసి దళంలోని 2 ఆకులు. ఇప్పుడు మనం తులసి దళం అనే బుక్లోకి వెళ్దాం. సార్ ఫస్ట్ చెప్పింది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. ఎందరో మహానుభావులు ఉన్నారు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. వారిలో కొందరు శివుడు, హెర్మిస్, కృష్ణుడు, మహా అవతార్ బాబాజీ, మహావీరుడు, బుద్ధుడు, లావోర్చ్, జొరాస్టర్, జీసస్, మాని, మహమ్మద్, మిలారేపా, గురునానక్, సేత్, డాన్ యువాన్, లోప్ సాంగ్ రాంపా, ఓషో, ఇలా ఇంకా ఇంకా ఎందరో విశ్వవిఖ్యాతి గాంచిన వాళ్ళు, మరి అంతగా ఎవ్వరికి తెలియని వాళ్ళు. అందరికీ వందనాలు. అందరూ మహాయోగులే, అందరూ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులే, అందరూ స్పిరిచువల్ సైంటిస్టులే. మనం కూడా పైవారిలాగా కావాలి. ఇది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో మనం ముగిద్దాం. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.